బెజవాడలో డాక్టర్ అచ్చమాంబ గారిల్లు అన్నిటికీ కేంద్రంగా ఉండేది. ఆమె సూర్యారావుపేటలో ఉండేవారు. నా ఇద్దరి పిల్లలకు ఆమె పురుడు పోశారు. నాకే కాదు, నాలాంటి ఎందరికో ఆమె తల్లిగా నిలిచింది. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యం, ప్రసూతి, శిశు పోషణ గురించి ఎందరో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చింది. కార్యకర్తలకు పెళ్లి చేసుకునేటప్పుడే కుటుంబ నియంత్రణ పాటించమని సలహా ఇచ్చేది. ఒకరిద్దరు పిల్లల్ని మాత్రమే కనమని ఆశీర్వదించేది. నాటు మంత్రసానులతో పనులు చేయించవద్దని మేము గ్రామాల్లో తిరిగినప్పుడు చెప్పేవాళ్ళం. మా మహిళా సంఘం కార్యక్రమాల్లో అదొకటి. అచ్చమాంబ గారు జోస్యభట్ల సుబ్బమ్మకి ఇంకా అనేక మందికి నర్సు ట్రైనింగ్ ఇచ్చారు. ఆమె ఇల్లు ఎప్పుడు జనంతో సందడిగా ఉండేది. అది జిల్లా ఆసుపత్రి లేదా పార్టీ ఆఫీసా తెలిసేది కాదు. ఎందరో పెద్ద పెద్ద వారు, మేధావులు వారింటికి వస్తూ పోతూ ఉండేవారు.